ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో ఆపరేషన్ కగార్ చివరి అంకానికి వచ్చేసింది. ఇప్పటికే హిట్మా మరణం తర్వాత ఈ దేవ్జీ బర్సీ కూడా పోలీసులకు లొంగిపోయాడు. అతనితో పాటుగా 15 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దేవ్జీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయొద్దు, ఆయన్ని ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారమే హాజరుపరచాలి అంటూ ఈ మానవ హక్కుల కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఇంతకు ముందు అమిత్ షా గారికి ఆయన బహిరంగంగా ఒక లేఖ రాశాడు, తన అంచెలతో చెప్పించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీలకు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కొన్ని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని. మరి ఆ డిమాండ్లు నెరవేరుస్తారా, లేదంటే దేవ్జీని ఎన్కౌంటర్ చేస్తారా? మాట్లాడుతూ మనతో పాటు జూమ్ కాల్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్. దేవ్జీని ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందంటారా? ఒకటి మనోజ్ గారు, మొన్న జరిగినటువంటి దారుణ మారణకాండ అనేది నిజంగా అంతకు ముందు గాని దాని తర్వాత గాని జరుగుతుందని మేము అనుకోము. ఎందుకంటే అంతమంది మావోలని ఒకేసారిగా వాళ్ళు పాపం లొంగిపోతాము అనే ఉద్దేశంతో చర్చలకి లేఖలు కూడా రాసినారట. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ చర్చలకి లేఖలు రాసినప్పటికీ లొంగిపోతామని ముందుకొచ్చినప్పటికీ వాళ్ళ మీద ఆ మాదిరిగా దాడులు లేకపోతే ఎన్కౌంటర్లు దానికే ఇప్పటికే మానవ హక్కులు అనేది కాదండి, భారతదేశం మొత్తం కూడా ఆలోచించదగింది. ఎందుకంటే మీరు చూస్తే ఎక్కడో అడవుల్లో చంపేసినటువంటి హిడ్మా కోసం ఢిల్లీలో కరోల్ బాగ్ ఏరియాలో కష్టపడి చదువుకుంటున్న ఐఏఎస్లు ఐపీఎస్ కోచింగ్ లో ఉండే పిల్లలు బయటకు వచ్చి హిడ్మాని సపోర్ట్ చేసినారు. అంటే అనవసరంగా మీరు చేసిన పనికి వాళ్ళు హీరోలు అయిపోయారు, మీరు జీరోలు అయిపోయారు. చూడండి, చదువుకునే పిల్లలకి బాసటగా ఒక పెద్ద పెద్ద నాయకులు లేకపోతే ఒక రోల్ మోడల్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో పెట్టుకుంటారు. అలాంటిది వాళ్ళందరూ ఆ చలికి జెండాలు పట్టుకొని లేకపోతే అడవి తల్లిని కాపాడండి, అడవి తల్లిని కాపాడే బిడ్డలని చంపకండి అంటూ స్లోగన్స్ పెట్టుకొని బయటకు వచ్చినారు. చాలా వండర్ అనిపించింది. అతను బతికున్నప్పుడు మనకు తెలియదు, కానీ చనిపోయాక అతను ఒక రియల్ హీరోగా చూసినారు కదా. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ అతన్ని సపోర్ట్ చేసినారు. ఎందుకంటే అతని కుటుంబాన్ని చూసినారు. ఈ రోజు ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ కుటుంబానికి కూడా ఒక కారు, ఒక ఇల్లు, ఒక మెయింటెనెన్స్. కానీ ఒక దండకారణ్యానికి సంబంధించిన సెంట్రల్ కోర్ కమిటీ లీడర్ కి ఈ రోజు ఆ తల్లికి వేసుకునే బట్టలు, ఆ తల్లి ఉన్న ఇల్లు, ఈ రోజు కూడా ఆ తల్లి పని చేసుకొని సాయంత్రానికి కట్టెలు కొట్టుకుంటే కానీ బతకలేని పరిస్థితి. మరి ఎందుకు అబ్బా హిడ్మా అంత చేసినాడు? దేని కోసం చేసినాడు? డబ్బు కోసమా, బంగారం కోసమా, తల్లిని బాగా చూసుకోవడం కోసమా? కాదే, అడవి తల్లిని కాపాడుకోవడం కోసం. సో ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది సార్. కానీ దారుణం ఏంటంటే, మనం కూడా సభ్య సమాజం ఆలోచించదగింది ఏంటంటే, హిడ్మాని మీరు చంపేసినప్పుడు హిడ్మా భార్య ఉన్నారు కదా పాపం, ఆమెని వదిలేసి ఉండాల్సింది. ఆమెని సభ్య సమాజంలో కలుపుకొని ఉండాల్సింది. ఆమెని ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒక ఇన్స్పిరేషన్ గా ఒక రాజకీయ నాయకులు, ఇప్పుడు మనకి సీతక్క ఉన్నారు చూడండి తెలంగాణ, వీళ్ళందరూ మాజీ నక్సల్స్ అండి. ఇంకా చాలా మంది ఉన్నారట రాజకీయ నాయకుల్లో. నాకు మొన్న మాట్లాడిన వాళ్ళలో చాలా మంది, కొంతమంది అమ్మా నేను మాజీ నక్సల్ని, నేను మాజీ మావోని, జనాల్లో కలిసిపోయాము, తర్వాత మీరు మాట్లాడేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మేము అడవిలో 10 రోజులు ఉన్నప్పుడు తినడానికి తిండి కూడా ఉండేది కాదు, చెట్టు వేళ్ళని మొదళ్ళని ఏదో ఉంటదంటండి వాళ్ళకి వేరు, అలాంటి దాంట్లోని వాటిని తెగ్గోసి అవి నీళ్ళల్లో తడుపుకొని ఉడకబెట్టుకోవడానికి కూడా ఒక్కొక్కసారి ఎక్కడ నిప్పు లేని టైంలో కుంభ వర్షంలో అడవుల్లో చిక్కుకుపోయి 3-4 రోజులు పస్తులున్న టైం కూడా ఉంటుందమ్మా. నిద్రపోవడానికి కూడా ఉండదు, కింద చీమలు అవి వచ్చేస్తుంటాయి. కానీ అనిపించిందండి నాకు నిజంగా మనసుకి, అడవి మృగాలు ఎప్పుడు వాళ్ళ జోలికి రాలేదు. అడవి మృగాలకి తెలిసిన వీళ్ళు మన అడవిని కాపాడే బిడ్డలు అనేమో బహుశా. ఎందుకంటే ఒక జూకి వెళ్ళాలన్నా సరే మనము సెక్యూరిటీ లేనిదే జూని, అంటే ఒక సింహాన్నో ఒక పులినో వేటినో లోపల పెట్టందే మనం వెళ్ళం కదా, ఒక జూకి కూడా. అలాంటిది అడవిలోకి మనం వెళ్ళం కదా అసలు. కానీ అడవుల్లో మృగాలు వాళ్ళని ఏమీ చెయ్యట్లేదంటే వాళ్ళకి అర్థమైందేమో, అడవి మృగాలకి అర్థమైందేమో వాటి భాష బహుశా. సో ఇప్పుడు కూడా దేవుని ఆ కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో కంటే తనంతట తానే లొంగిపోయారు. ఇదే చర్చలు మీరు గమనిస్తే, మనం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు పాకిస్తాన్ మీద మనం యుద్ధం
ఆఫ్ఘన్ మీద బహుశా మనం యుద్ధం చేస్తున్న టైంలో ఉమ్, మనకి అమెరికా వాళ్ళు చెప్పారని ఆపినామా? లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళో చర్చలకి వద్దామంటే ఆగినామో తెలీదు కానీ పాపం వాళ్ళు చర్చలు అనంగానే మనం మాట్లాడుకొని ఆగి ఆపరేషన్ సింధూర్‌ని ఆపేసినాం. ఉమ్, కానీ పాపం రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 వాళ్ళకి కూడా వర్తిస్తుంది. రైట్ టు ఆర్టికల్ 21 బ్రతికే హక్కు వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో, వాళ్ళు చర్చలకు అడిగినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడి ఉండాల్సింది. వాళ్ళ చర్చలతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ప్రాణాలతో బతికుంటారు. వాళ్ళు ఇంకా సొసైటీకి మనకంటే మెరుగ్గా పనిచేస్తారు. వాళ్ళేమి ఎగ్జాక్ట్లీ. అల్లాటప్ప మనలాగా ఇంకొకళ్ళలాగా కొంతమందిలాగా వేలు ముద్రలు కాదండి. రాజకీయ అవును. నాయకుల్లాగా వేలు ముద్రలు కాదు వాళ్ళు. వాళ్ళు వాళ్ళు హైదరాబాద్‌లోనంటండి వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉందట. అదేంటో అవును. నాకు ఐడియా లేదు. మొన్న ఒక ఆయన చెప్పారు. ఆ ఎంబీబీఎస్ ఉన్నోళ్ళు ఇంజినీరింగ్ ఉన్నారు, డాక్టర్ కాలేజ్‌లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బోల్డు బోల్డు. అవునండి. ఆ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి ఎంతో మంది ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు వీళ్ళందరూ హైలీ అఫీషియల్స్ అన్నమాట. వాళ్ళకి హై నాలెడ్జ్ అన్నమాట. అవును. వాళ్ళు అడవుల్లోకి ఎందుకొచ్చేస్తున్నారంటే పెన్నుతో చేయలేని పని గన్నుతో చేయాలనేమో. కానీ ఉమ్, ఎంతో దృఢమైన సంకల్పం లేనిదే వాళ్ళు అక్కడి దాకా చేరుకోలేరండి. అవును. వాళ్ళ అంతిమ లక్ష్యం అడవి తల్లిని కాపాడడం, అమాయకుల్ని కాపాడడం. మీరు గమనిస్తే ఢిల్లీలో ఆరావళి పర్వతాలు లేకపోతే ఢిల్లీ మొత్తం స్మాష్ అయిపోతది. ఇసుక తుఫాన్‌తో కప్పివేయబడుతది ఢిల్లీ. ఆరావళి పర్వతాలు ఆపుతున్నాయి. కానీ ఈరోజు ఖరీదైన కార్పొరేట్ కంపెనీస్ వచ్చి ఆరావళి పర్వతాలన్నీ తవ్వుకొని వెళ్ళిపోతుందండి. అంటే అక్కడ ఖరీదైన గ్రానైట్ ఉందంట. ఒక 15, 18 దేశాలకి ఖరీదైన గ్రానైట్ ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుందంట. ఉమ్, ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుందంట. అప్పుడు ఆ భూమంతా డొల్లయిపోయింది. ఆ ఉమ్, డొల్లయిపోయి ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి నది ఏదో ఉంది కదా! ఆ నది మొత్తం అక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీల కాలుష్యం వచ్చి ఒక పెద్ద మంచుగా, ఒక పెద్దగా స్నోగా అదంతా ఉండిపోయింది. ఇప్పుడు, ఉమ్, ఇప్పుడు ఫ్లైట్‌లు కూడా దిగలేని పరిస్థితిలో ఉంది ఢిల్లీ. పొగతో ఉమ్, మొత్తం చుట్టవేయబడింది. లేకపోతే కాలుష్యంతో చుట్టువేయబడింది. కొన్ని రోజులకి ఆరావళి లేకపోతే ఢిల్లీని మనం చూడలేం. మ్యాప్ పాయింట్‌లో ఢిల్లీ అనేది ఒకటుంది. అప్పట్లో ఉండేది. 20 ఏళ్ల క్రితమట. దేశ రాజధాని ఢిల్లీ. సో, ఇటువంటి పరిస్థితుల్లో అడవి బిడ్డల వల్ల అంత పెద్ద అంటే కసబ్ లాంటి విపత్తు, లేకపోతే జిహాదీ లాంటి విపత్తు లాంటివేమి ఉండవండి. వాళ్ళేమి సభ్య సమాజంలోకొచ్చి బస్సులు, ట్రైన్‌లు తగలపెట్టరు. సో, వాళ్ళు మంచోళ్ళని మనం అంత దృఢంగా చెప్పలేకపోయినా అంత చెడ్డోళ్ళు కాదు. అంటే వాళ్ళు ఎంచుకున్న విధానం తప్పని మనకనిపిస్తుంది. అటువైపు వెళ్లి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దయచేసి మానవ హక్కుల నుంచి కానీ, రాష్ట్ర, దేశ ప్రజల నుంచి కానీ మేము కోరుకుంటున్న విన్నపం ఒక్కటే. అంత గొప్పగా ఫైట్ చేసి అన్ని సంవత్సరాలు హిడ్మాతో ట్రావెల్ చేసిన అతన్ని సభ్య సమాజంలోకి తీసుకొస్తే, అటవీ చట్టాలనేవి కొన్నుంటాయండి. అద్భుతమైన చట్టాలు. ఆ అటవీ చట్టాలను ఇంప్లిమెంట్ చెయ్యట్ల రాజకీయ నాయకులు. వాళ్ళ అవసరానికి వాడేస్తున్నారు. సో, అవును. అటవీ చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తే అటవీ బిడ్డల శ్రేయస్సు కోసం ఉపయోగపడతాయి. వాటి కోసమే వాళ్ళు లోపలికెళ్లి ఫైట్ చేసేది. సో, అవును. ఇప్పుడు అటవీ అంటే వారుండే పరిసర ప్రాంతాలను మీరు లాక్కోకండి. అంటే ఫారెస్ట్ యాక్ట్ ఉంటది. గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్స్ ఉంటాయి. చాలా యాక్ట్స్ ఉంటాయి. కానీ ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయట్లేదండి. ఉమ్, సో, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది చట్టాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, దాన్ని ఉమ్, కాపాడాల్సింది జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ ముగ్గురిని పక్కన పెట్టి వీళ్ళొక్కళ్ళే ఒంటెద్దు పోకడలా చేస్తూ ఉన్నారు పాపం. వాళ్ళ ఒక్క భుజాల మీదే మోస్తూ ఉన్నారు. సో, మీరు కూడా ఆ బాధ్యతను తీసుకుంటే మేము అడవుల్లో ఉండాల్సిన పని లేదు. మేము కూడా సభ్య సమాజంలో మీతో ఉంటాం. అందరం కలిసి అటవీ సంపదని, అటవీ చట్టాలని, అటవీ బిడ్డలటువంటి హక్కుల రక్షణని కల్పించుకుంటే బావుంటుందని వాళ్ళ తరపు నుంచి కానీ, దేశం తరపు నుంచి కానీ విన్నపం అండి. అదే రకంగా దేవుని వెలుగులోకి తీసుకురావాలి. గతంలో కూడా అతన్ని ఇప్పుడే పట్టుకున్నారా? అప్పుడే పట్టుకొని ఇప్పుడు వెలుగులోకి తెచ్చారా? ఇక ఏ దారుణాలు జరగకుండా మేము మార్చి కల్లా ఆపరేషన్ కగారని పూర్తి చేసేస్తామంటున్నారు కదా! ఆపరేషన్ కరప్షన్ కూడా చేయండి. దేశమంతా, దేశమంతా లంచగొండితనానికి లొంగిపోయి కార్పొరేట్ కంపెనీలు అదానీ, అంబానీ, జిందాల్, వేదాంత వీళ్ళందరికీ కొమ్ము కాస్తూ ఖరీదైన గ్రానైటు అసలు అడవిని కాపాడాల్సిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు, వాటి వల్ల ఎంతో ప్రాణ నష్టం. అసలు తవ్వుతుండగానే నెత్తురు కక్కుకొని చనిపోయేటటువంటి కెమికల్ దాని నుంచి స్ప్రెడ్ అవ్వడం. సో, అటువంటివి మీరు ఎక్స్‌పోర్ట్‌లు చేయడం. అంటే మనం అంటారు చాలా మంది అంటారు సార్, "కూర్చున్న కొమ్మని ఎందుకురా నరుక్కుంటావు" అని. ఇప్పుడు అదే అవును. చేస్తున్నారు. మనము భూమి మీదున్నాం.
కింద అంతా తవ్వేసుకుని వెళ్ళిపోతే భూమి డొల్లై లోపల పడిపోదా అండి? అదే కదా భూకంపం. దేశ విదేశాల్లో ఈ గ్రానైట్ బండ లేదనుకుంటున్నారా? ఒకళ్ళు ఉందేమో, వాళ్ళకి తవ్వుకోవడం ఇష్టం లేదేమో, పక్కన మన దేశం అంతరించిపోవాలని ఇదిగో మీ దేశంలో గ్రానైట్ ఉందా, 10 రూపాయలు కాదు 20 రూపాయలు ఇస్తా, ఇవ్వండి ఇవ్వండి అంటాడు. మనము 10 రూపాయలకి 20 రూపాయలకి ఒక 1000 రూపాయలకో 1,00,000 రూపాయలకో కక్కుర్తిపడి మన భూమి కింద ఉండేటటువంటి అద్భుతమైన సంపదని వాళ్ళకి తరలి ఇచ్చేస్తున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ భారతదేశం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ పరిపాలిస్తూ వెళ్ళిపోయినారు కదా. కానీ భారతదేశం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కాబోలు. అందుకనే భారతీయులని రెచ్చగొడుతూ ఆర్థికంగా మీకు అవిస్తాం ఇవిస్తాం అంటే ఎన్ని ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. మన నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రతీదీ సంపద. వారి నుంచి మనం దిగుమతి చేసుకునేది మొత్తం ప్రతీదీ ఏది చైనా ఫోన్‌లు, లేకపోతే బట్టలు, లేకపోతే ఇంకోటి. కానీ వాళ్ళు ఖనిజ సంపదని తీసుకెళ్ళిపోతున్నారు. మనకు ఆ ఖనిజ సంపదని ఏం చేసుకోవాలో రాదు. అంత ఖరీదైన బండ, గ్రానైట్ బండ మనం వేసుకోం. నాపరాళ్ళ మీద బతకలేమా? నాపరాళ్ళ మీద బతకలేమా? ఖరీదైన గ్రానైట్ కోసం మనం వేసుకుందాం, మన కోసం. కానీ విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసి మనం ఏం సంపాదించుకోవాలి? కొన్ని సంవత్సరాలకి నదులు కలుషితమైపోయి, భూమి కలుషితమైపోయి, గాలి కలుషితమైపోయి, చుట్టూ మనిషి నుంచి మనిషికి మనిషి మాట్లాడితే ఒక వ్యాధి ప్రబలిందంటే, అరె! మనిషితో మాట్లాడకూడదా? మాట్లాడిపోతే వ్యాధి వచ్చేస్తుందా? అంటే అదే కరోనా. మాస్కులు వేసుకొని మనిషి చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉన్నటువంటి వింత పోకడ వ్యాధులన్నీ వచ్చేస్తున్నాయి. సో దయచేసి ప్రకృతిని కాపాడదాం. ఎందుకంటే ఆ ప్రకృతితో కలిసి మనం ప్రయాణం చేయాలి కాబట్టి. మన నెక్స్ట్ జనరేషన్‌కి కోట్లు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లా. స్వచ్ఛమైన కాలుష్యం లేని ప్రకృతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్‌కౌంటర్‌లు గాని, ఇంకో కార్యక్రమాలు గాని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతను లొంగిపోయాడు. ఇప్పటికే హిడ్మాని చంపారు. చాలా పెద్ద తప్పు చేశారు. హిడ్మాని భార్యని చంపి చాలా పాపాన్ని మూటగట్టుకున్నారు. హిడ్మాని చంపడం వేరు. కానీ హిడ్మా భార్య మీద చెయ్యి వేయకూడదు. ఆడదాని మీద చెయ్యి వేసిన చరిత్రలే మనుగడ లేవే. భర్త చనిపోయాక భార్య ఏం చేస్తుందండి? మనం జనాల్లో కలుపుకునే వాళ్ళం కదా. ఒక మంచి పదవిలో చూసుకునే వాళ్ళం కదా. సొసైటీకి ఆ బిడ్డ ఉపయోగపడేది కదా. ఆ! ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు పెళ్లి. తర్వాత ఇద్దరు ఆ అటవీ తల్లికి అంకితం అయిపోయినారు. చూడండి ఎంత దారుణంగా చంపేస్తే అసలు మేమైతేనండి చాలా మంది ఒక వింగ్ లాగా ఉంటారు. చదువుకునే ఐఏఎస్‌లు, ఐపీఎస్ కోచింగ్‌లో ఉండే పిల్లలు ఇప్పుడు కూడా చాలా మంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మేమందరం అయితే ఒక పూట ఒక పూట మేము అన్నం కూడా తినని పరిస్థితి అయింది. కన్నీటి పర్యంతం అయిపోయింది. ఒక ఆడదాన్ని చంపేసినారురా. దారుణం కదా. మీరు ఎంతమందిని చంపేసినారో బాధ అనిపించిందేమో కొద్దో గొప్పో గాని ఆడబిడ్డని చంపేస్తే కన్నీటి పర్యంతం అయిపోయింది. అసలు ఇటువంటివి నిజంగా చాలా తప్పు సార్. మనము సెంట్రల్‌ని క్వెషన్ చేసే పరిస్థితి కాదు కానీ, తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పని చెప్పడానికి ఏమాత్రం నిర్మొహమాట పడకూడదు. వాళ్ళని జనాల్లో కలుపుకోండి. వాళ్ళ చట్టాలను ఇంప్లిమెంట్ చేయండి. పాకిస్తాన్, ఆఫ్ఘన్ వాళ్ళు చెప్తేనే మనం చర్చలకు కూర్చున్నామే. అమెరికా వాళ్ళు చెప్తే మనం యుద్ధాన్ని ఆపేసినామే. మన బిడ్డలే కదా. మనతో పాటు కలిసి పుట్టిన బిడ్డలే కదా. భారతదేశపు సంపదలో ఉన్నటువంటి మనుషులే కదా వాళ్ళు. వాళ్ళు చర్చలకొస్తాం అని 3, 4 సార్లు లెటర్లు పెట్టినా మనం చర్చలకొద్దు అన్నట్టుగా వాళ్ళని కాల్చి చంపేయాలా? అంతమందిని ఒకేసారి ఎన్‌కౌంటర్ చేస్తారా? వాళ్ళు అసలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్. గతంలో కొండపల్లి సీతారామయ్య గ్రూప్ ఉండేది. దాని తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ అయింది. దాని తర్వాత నక్సల్ బరిలాగా నక్సల్ అయింది. తర్వాత మావోలయింది. తర్వాత దండకారణ్య టీమ్ అయింది. తర్వాత గొరిల్లా టీమ్స్ అయినాయి. ఇవన్నీ కాకుండా ఒక సెంట్రల్ కోర్ కమిటీ అంటే లైక్ అమిత్ షా గారు, మోడీ గారు. వాళ్ళు సెంట్రల్ టీమ్ కదా. వాళ్ళు బయటకొచ్చేటప్పుడు ఒక 5గురితో 10 మందితో వస్తారా? ఒక 200 మంది ఉంటారు కదా వాళ్ళతో. అట్లాంటి దండకారణ్య టీమ్‌లోంచి టీమ్ లీడర్ అయినటువంటి ఇతను 6గురితో లొంగిపోయాడట. అది భార్య దగ్గరకొచ్చి లొంగిపోయాడట. 6గురితో దొరికిపోయాడంట. అలా ఎలా దొరుకుతారు? 6గురితో తిరగరు కదా. అతని దగ్గరికి వెళ్ళాలంటే 3, 4 స్టెప్పులు దాటి వెళ్ళాలి కదా. సో ఇవంతా కట్టుకథలు అనేది అందరికి అర్థమవుతుంది. అలా కట్టుకథలు కట్టి కూడా మీరు అంతమందిని చంపేసినారు. సో దయచేసి దేవునన్నా బతికనివ్వండి. అది పాపం అతనిది కూడా ప్రాణమేనని నమ్మండి. అది కూడా పాపం పోస్ట్‌మార్టం చేసినారు కాబోలండి. పాపం హిడ్మాది బాడీ అంతా కుట్లు వేసుంటే ఆ తల్లికి ఎందుకు ఇలా కోసేసినారో కూడా తెలీదండి పాపం. అట్లే చూసుకుంటుంది పైకెత్తి మళ్ళీ కప్పేస్తుంది. అది చూస్తే నిజంగా కన్నీటి పర్యంతం అయిపోయిందండి. ఆ తల్లి ఎందుకు కనిందో ఆ బిడ్డని అడవి తల్లికి అంకితం ఇవ్వడానికేమో ఆ ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అనుకుంటా అండి. చక్కగా వచ్చి కూర్చొని ఆ తల్లితో బాగా ముచ్చట చెప్పి
అమ్మ తినమ్మా, నాతో పాటు తినమ్మా అని కంచాలు దులిపి అక్కడ పెట్టి, అంతా అయిపోయాక అమ్మ లొంగిపోమని చెప్పమ్మా అంటే, ఆ తల్లివి నేను కబురు చేస్తానయ్యా, నా బిడ్డ లొంగిపోతాడు, మీ అందరితో కలిసిపోతాడు, మా అడ్డవిని తల్లిని కాపాడండి అయ్యా అంటూ ఆ తల్లి ఆవేదన పడితే, ఆ తల్లికి ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళేమన్నా తీవ్రవాదులా? తీవ్రవాదులను కూడా 7 ఏళ్ళు కూర్చోబెట్టి మేపి కసబ్ లాంటి వాడిని 7 ఏళ్ల తర్వాత ఉరి తీసినామే. మనతో పాటు కలిసి పుట్టిన బిడ్డల్ని ఈ మాదిరిగా చంపడం పూర్తిగా ఖండించదగిందండి. సో అట్‌లీస్ట్ దేవుతో పాటు లొంగిపోయిన టీమ్‌కైనా మీరు రక్షణ కల్పించాలి. వారి నుంచి వారి నుంచి వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్తారండి. ఖచ్చితంగా చెప్తారు. మేము ఎందుకు అడవుల్లోకెళ్ళిపోయామో చెప్తారు. ఊరికే ఎళ్ళిపోరు. పిచ్చి పట్టి ఎళ్ళిపోరు. సరైన తిండి దొరకదు. సరిగ్గా పడుకోలేరు. కుటుంబాలకి దూరంగా ఉంటారు. ఏ ఫెసిలిటీస్ కోసం లోపలికి పోయారు? ఏ బంగారాలు దాచిపెట్టుకోవడం కోసం? ఏ బంగ్లాలు కట్టుకోవడం కోసం? సిద్ధాంతాలుంటాయి కొన్ని. ఆ సిద్ధాంతాలు ఎందుకు చెప్తారు? అటవీ చట్టాలంటారు. లేకపోతే అటవీకి సంబంధించిన కొన్ని సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళతో కూర్చొని చర్చలు చేసి వాళ్ళని జనసంచారంలో కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.